కర్ణాటకలోని సొలిగా ట్రైబ్ వార్తల్లో ఉంది. ప్రధాని మోడీ గారు మన్ కీ బాత్ 119th ఎడిషన్లో మాట్లాడుతూ ఈ సొలిగా ట్రైబ్ని చాలా ప్రశంసించారు. టైగర్ కన్జర్వేషన్, పులుల సంరక్షణలో ఈ సొలిగా ట్రైబ్ కంట్రిబ్యూషన్ గురించి ఆయన ప్రస్తావించారనమాట మన్ కీ బాత్లో. కర్ణాటకలోని బిలిగిరి రంగనా హిల్స్ టైగర్ రిజర్వ్ ఒకటి ఉంది. దానిలో ఈ సొలిగా ట్రైబ్స్ ఉంటారనమాట. ఈ సొలిగా ట్రైబ్స్ అనేవాళ్ళు కొంత తమిళనాడు టిల్ట్ కూడా వెళ్ళుకుంటుంది. ఈ ప్రాంతం అనేది కర్ణాటక తమిళనాడు టిల్ట్ కూడా కొంత ఉంటుంది అనమాట. బేసికల్గా బిలిగిరి రంగనా హిల్స్ అనేవి కర్ణాటక కిందకు వస్తాయి అనమాట. ఈ సొలిగా ట్రైబ్స్ షిఫ్టింగ్ కల్టివేషన్ ఫాలో అవుతారు అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, అడవుల్లో ఏదైతే దొరుకుతుందో అది ఏరుకుంటుంటారనమాట. దాంతోపాటు సస్టైనబుల్ ఫారెస్ట్ ప్రాక్టీసెస్, అక్కడున్న అటవీ సంరక్షణ దెబ్బతినకుండా వాళ్ళు అడవులతో కలిసి, చెట్లతో కలిసి, పుట్టలతో కలిసి బతుకుతారనమాట. ముఖ్యంగా సొలిగా ట్రైబ్స్ పులుల్ని కొలుస్తారు దేవతలుగా. ఇక్కడ వాళ్ళు పులుల్ని దొడ్డ నాయి అంటే బిగ్ డాగ్ అని పిలుస్తుంటారనమాట. దొడ్డ నాయి అంటే వాళ్ళ భాషలో బిగ్ డాగ్ అనమాట. స్పిరిచువల్గా, వాళ్ళ కల్చరల్గా వాళ్ళు టైగర్స్ వాళ్ళకి చాలా కనెక్ట్ ఉంటుంది, ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి సొలిగా ట్రైబ్స్ని ఈ బిలిగిరి రంగన టైగర్ రిజర్వ్లోనే వండిస్తారనమాట. వీళ్ళు భారతదేశంలో ఒక టైగర్ రిజర్వ్లో మనుషులు ఆవాసం ఉండటానికి, అంటే ఒక ట్రైబల్ గ్రూప్ ఆవాసం ఉండటానికి పర్మిషన్ దొరికిన మొట్టమొదటి ట్రైబ్ వీళ్ళు అనమాట. మన దేశంలో ఉన్న ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం ఈ సొలిగా ట్రైబ్కి ఆ హక్కు వచ్చిందనమాట.